యూనియన్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈ తెలంగాణ సహకార యూనియన్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఒక శివరాగ్ర సంస్థ. అంటే మన సహకార సూత్రాల్లో ఒకటైన విద్యా శిక్షణ సమాచారాన్ని అందిస్తుంది. సహకార సంఘాలు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సహకార సంఘాలు, అంటే వ్యవసాయ సహకార సంఘాలు అయితేనేవి, తర్వాత ఫంక్షన్ రిజిస్టర్స్ కంట్రోల్లో ఉన్న హ్యాండ్లూమ్, చేనేత, మత్స్య సహకార సంఘాలు, అలాగే మ్యాథ్స్ సంఘాలకు కూడా విద్యా శిక్షణ సమాచారం అందించే ఒక శిఖరాగ్ర సంస్థ, అంటే ఎఫెక్ట్స్ లెవెల్. సో అందులో మేము ఫ్యాకల్టీగా పనిచేస్తాం. అంటే అక్కడ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఎట్ ద సీట్ ఆఫ్ ద సొసైటీకి వచ్చి కూడా మెంబర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఎవరైనా సొసైటీ రిక్వెస్ట్ మీద కూడా సంఘానికి వచ్చి కూడా సహకార చట్టం మీద అవగాహన కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అయితే మా దగ్గర ఒక క్యాలెండర్ ఇయర్ ఉంటుంది. ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇయర్ లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని చెప్పేసి మన సహకార కమిషనర్ గారు అప్రూవల్ చేయడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవుతాయి. అయితే మ్యాథ్స్ సంఘాలకు ఈ సంవత్సరం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకురావడం లేదు. కాకపోతే మీరు ఏదైనా సంఘం తరఫున ఏదైనా రిక్వెస్ట్ పెట్టినట్లయితే మీ జిల్లా ఇన్ఛార్జ్ అంటే నేను కానీ లేకపోతే అదర్ ఎక్స్పర్ట్స్ కానీ మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ రోజు మనం చూసినట్లయితే మన 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకొని మనం ముందుగా సహకార జెండాని మొదటి రోజు ఆవిష్కరిస్తాం. సహకార జెండా అంటే మీ అందరికీ తెలుసు, సప్తవర్ణాల కలయిక, సప్తవర్ణాల జెండా. అసలు సప్తవర్ణాల జెండా ఎందుకు ఎగిరేస్తాము? మన జాతీయ జెండా చూసినట్లయితే త్రివర్ణ పతాకం అంటే 3 రంగుల జెండా. మరి మన సహకార సంఘానికి స్పెషల్ గా సప్తవర్ణాలు ఎందుకు పెట్టారు అంటే సహకార పతాకం యొక్క విశిష్టత చెప్తున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ సప్తవర్ణాలు ఎక్కడ నుండి వస్తాయి? ముందు నాకు శ్వేతవర్ణంలో నుండి వస్తాయి. శ్వేతవర్ణం అంటే తెల్లని రంగు, అంటే తెల్లని కాంతి తొలకరి గల్లులు వచ్చినప్పుడు సూర్యరశ్మికి పరావర్తనం చెంది సప్తవర్ణాలు ఏర్పడతాయి. అంటే హరివిడి, మనకి హరివిడి ఇంద్రధనుసులో సప్తవర్ణాలు ఉంటాయి. సో ఇది ఎవరి కోసము? రైతుల కోసం. తొలకరి అనేది రైతులకు ఒక ఆశ. తొలకరి గల్లు రాగానే మనం పంట వేసుకున్నాం అనే ఒక ఆశ. సో మనకు సహకార రంగంలో మొదటగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో అంకురార్పణ జరిగింది. సో రైతులకు వాళ్ళకు విశేషంగా పంట వేసుకున్నామనే ఆశతోటి రైతులను దృష్టి పెట్టుకొని ఈ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. మనకు ఫ్రెంచ్ సహకారవేత్త చార్లెస్ గైడ్ గారు ఈ సప్తవర్ణాల సో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ మనకు అంతర్జాతీయంగా ఒకటి సమాఖ్య సంఘం ఉంటుంది, అంతర్జాతీయ సహకార సమితి అని. సో అక్కడి నుంచి మనకు ఈ సప్తవర్ణాల సహకార పతాకం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది మనకు ఒక జాతీయ జెండాగా ఇది జరిగింది కోఆపరేటివ్ సెక్టర్ కి సంబంధించి. సో తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి మనకు కోఆపరేటివ్ యూనియన్ అనేది రాష్ట్రంలో ఎలా అయితే ఉంటుందో జాతీయ స్థాయిలో నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా